నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ వేదాంత ప్రవచనాన్ని జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనం ఆత్మానాత్మ వివేకము ఏ విధముగా సాధన చేయాలి, తర్వాత ఆత్మ అంటున్నారు కదా అందరూ, ఆత్మ అంటే ఏమిటి, ఈ మూడు అంశాలపైన మనకు తెలిసినంతలో మనము సద్గురువుల ద్వారా శ్రవణం చేసినటువంటివి మననం చేసి నిధిధ్యాసన సాక్షాత్కారాలను అనుభవంలో ఎలా తెచ్చుకున్నామో ఆ విషయాన్ని స్పష్టంగా మనకున్నంతలో మనం ప్రస్తావన చేసుకుందాం. ప్రియ ఆత్మ బంధువులారా, మొట్టమొదట ఈనాటి కాలంలో సమాజం ఎంతో అభివృద్ధి పదంలో ఉన్నది. అటువంటి ఈ రోజుల్లో ఆత్మతత్వాన్ని గురించి ఎందరో ప్రబోధ చేస్తున్నారు. వారిలో మనం ఒకరం. అయితే మనం ప్రబోధ చేసుకున్నటువంటి ఆత్మ యొక్క విచారణ ఎలా ఉండాలి అంటే, పెద్ద వేదాంతపరముగా ఉన్న మనకు అర్థం కాదు. అందుకని గడిచిన కాలంలో మనకు ఆత్మను సరళంగా కొద్దిపాటి వాక్యాలతో అందించినటువంటి వాళ్ళలో రమణ మహర్షులు వారు ఎంతో గొప్పవారు. అలాగే గడిచిన కాలంలో 1836 ఆ ప్రాంతంలో గురుదేవులు రామకృష్ణ పరమహంస ఇంకా సరళంగా అందించారు. పండితులకు, విద్వాంసులకు, మహనీయులకు గొప్ప గొప్ప వేదాంత పరిచయము ఉండవచ్చు. అయితే అందరికీ అటువంటి అనితర సాధ్యమైనటువంటి కష్టసాధ్యమైనటువంటి బ్రహ్మ విచారణ అందరికీ విచారించి తెలుసుకునే సామర్థ్యం ఉండదు. అందుకనే పరమాత్ముడు దయామయుడైన భగవంతుడు ఏం చేశాడంటే, మరి రామకృష్ణ పరమహంసను, రమణ మహర్షిని, కాంచీపురం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల్లాంటి మహాత్ములను సమాజంలో అవతరింపజేశాడు. ఇటువంటి మహాత్ములు ఏ ప్రబోధ చేశారు అనగా, వాళ్ళు వేదాన్ని కంఠస్థం చేయడం కానీ, ఛందస్సును పారాయణం చేయడం కానీ, తర్వాత వచ్చి గొప్ప గొప్ప వాక్యాలు ఏటిని కూడా మనకు అందజేయలేదు. చిన్న చిన్న పదజాలాలతో, చిన్న విషయాలతో మనకు ఎన్నో గొప్ప విషయాలను మనకు అందజేశారు. అటువంటి వారిలో శ్రీ రామకృష్ణ పరమహంస ఎంతో గొప్పవారు. వారు ఆచరించిన మార్గము ఎంతో ప్రశంసనీయమైనది. అటువంటి మహాత్ములు సమాజానికి చిన్న కొద్దిపాటి వాక్యాలతో ఆత్మ ప్రబోధాన్ని, ఆత్మ సాక్షాత్కారాన్ని, ఆత్మజ్ఞానాన్ని పొందేటువంటి విధానాన్ని సులువైన మార్గంలో సమాజానికి అందజేసి సమాజ సంస్కరణ ఎంతో ఉన్నతమైనటువంటి వైపునకు ప్రజలను మళ్లించడం కొరకు ఎంతగానో కృషి చేశారు గురుదేవులు రామకృష్ణ పరమహంస. మనమంతా కూడా సాధన అనేటప్పటికీ మనందరికీ గుర్తొచ్చేది అడవికి వెళ్ళి
అరణ్యాలలో గుహలో తపస్సు అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళాలని మనకు గుర్తొస్తుంది. ఇలా గుర్తు రావడం తప్పేం కాదు. ఎందుకు అంటే పరమాత్మను సాక్షాత్కరింపజేసుకోవాలంటే మనము ఈ విధమైనటువంటి మార్గాలను ముందు వినున్నాం కనుక అది నిజమేనని మనము నమ్ముతున్నాం. అయితే వేదాంతము అనేది, తపస్సు అనేది అరణ్యాలకే పరిమితం కాకుండా బహుజన మధ్యంలోకి తీసుకొచ్చారు స్వామి వివేకానంద, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి అనేటువంటి మహాపురుషులు. సమాజములో ఉంటూ కూడా తన నిత్య జీవితంలో నిత్య కార్యాలు ఆచరిస్తూ కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొందొచ్చు అని చెప్పి వాళ్ళు ఘంటాపదముగా మనకు అందజేశారు. అయితే ఇప్పుడు మనకు ధ్యానము అనేటప్పటికీ లేకుండా 3-4 గంటలు కూర్చోవాలని ప్రతి సాధకుడు అనుకుంటాడు. కానీ ప్రారంభంలో అది సాధ్యం కాదు. ఎందుకని? మనకు ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి క్షణానికి బాధ పెట్టేటువంటిది మనస్సు. అయితే ఈ మనస్సును అదుపు చేయమని ధ్యానయోగము చేత అదుపు చేయమంటారు. కొందరు మంత్రయోగం ద్వారా అదుపు చేయమంటారు. కొందరు కీర్తన ద్వారా మనసును అదుపు చేయమంటారు. ఏమిటి మనస్సు? దీని అవతరణేమి అని విచారిస్తే రమణ మహర్షుల వారు మనస్సు అన్నది ప్రత్యేకించి లేదు, కోరికల యొక్క సమూహమే, ఆలోచనల పరంపరయే మనసు అన్నారు. ఒక్కొక్క ఆలోచన తీసేస్తే మనసు కాకుండా, మనసు లేకుండా పోవడం కాదు, మనసు కాకుండా కేవలము సాక్షి మాత్రంగా మిగిలిపోతుంది. అందుకని రామకృష్ణ పరమహంస ఆత్మానాత్మ వివేకము సామాన్య మానవులు చేయలేరని ఆయన సులువైన మార్గము ధ్యానయోగాన్ని చెప్పారు. ధ్యానయోగములో మన ఇష్టదేవత పైన మనసును మమేకం చేసినప్పుడు ఆత్మజ్ఞానముతో మనసుకు సాక్షిగా ఉండడం అనేది ఆత్మజ్ఞానం. అలా ఆత్మజ్ఞానములో అందరూ ఉండలేరు కనుక ధ్యానయోగ పద్ధతి ఏర్పాటు చేశాడు. ధ్యానయోగంలో మనసును భ్రూమధ్యమునందు కేంద్రీకరించి అక్కడ ఒక ఇష్టదేవతను మాత్రమే సాక్షిగా చూస్తూ ఉంటే ఈ మనసు అనేది మనకు తెలియకపోయినప్పటికి కూడా ఆ ఇష్టదేవత పైన మమేకమైనప్పుడు మనసు తదాకారమైనటువంటి మన ఇష్టదేవతలో మమేకమై ఆ రూపం మనకు స్ఫురిస్తుంది సూక్ష్మంగా. అందుకని గురుదేవులు రామకృష్ణ పరమహంస ధ్యానయోగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. ధ్యానయోగంలో మనసును లయం చేసి కేవలం భగవన్మయముగా మనము ఉండగలిగితే జ్ఞానానికి అవకాశం ఏర్పడుతుంది. ఎందుకని అంటే వృత్తి రహితం అవుతుంది. ధ్యానంలో ఏ ఆలోచనలు లేకుండా నిశ్చలంగా ఉండడం వల్ల మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము సమన్వయపడి బ్రహ్మాకార వృత్తిని లయంలోకి వెళ్ళిపోతాయి. బ్రహ్మాకార వృత్తిలో మనసు ఏకమైపోతుంది. ఎందుకని? అది నామరూపాలతో విషయాకార వృత్తిగా ఉంది. ముందు మనసుకు 2 వైపులా పదునుంది. అది సాకారంగానూ ఉంది, నిరాకారంగానూ ఉంది. నామరూపాలను చింతించేటప్పుడేమో అదే మనస్సు సాకారం అవుతుంది. అదే నిరాకారమైన బ్రహ్మతత్వాన్ని విచారించేటప్పుడేమో అది నిరాకారం అవుతుంది. నామరూపాలు చింతన అంటే నామము, రూపము అంటే మన కంటికి కనిపిస్తూ ఉన్నటువంటివి, లోపలొచ్చే ఆలోచనలను కూడా నామం అన్నారు. కాబట్టి లోపలొచ్చే భావజాలానికి సాకారాన్ని చూడాలంటే మనస్సు సాకార రూపంగా మారుతుంది, సాకార వృత్తి అవుతుంది. అదే నిరాకారాన్ని చింతన చేసేటప్పుడు అది నిరాకారం అంటే బ్రహ్మాకార వృత్తి అవుతుంది. అందుకని భగవత్ చింతన 2 విధములా మనకు రామకృష్ణ పరమహంస ఏర్పాటు చేశారు. ఆయన సాధనలో సాధన అనుష్ఠాన పరంగా మనకు చూపించారు. భగవద్ధ్యానం చేసుకునేటప్పుడు మనసు ఏకాగ్రము చెందినప్పుడు మనకు అప్పుడు పరోక్షమే, అపరోక్షం తెలియదు. మనకు ఆ మనసు ఎక్కడ లయమవుతుంది అనేది తెలియదు. అందుకని సాకారంలో ఒక ఆలంబనం కావాలి. ఆ ఆలంబనమే మన ఇష్టదైవం, మన ఇష్టదేవత. ఆ ఇష్టదేవత పైన మనసు మమేకమైనప్పుడు
ఇలా చేస్తూ 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 ముందుకు వెళ్ళగా ఆ సాకారం కూడా అదృశ్యమై కేవలము భావస్ఫూర్తి మాత్రమే నేనున్నాను అనేటువంటి కేవల ఉనికి మాత్రమే మిగిలిపోతుంది. ఆ ఉనికిలో మనకు అప్పుడు మనోబుద్ధి చిత్త అహంకారాలు పవిత్రమై తన స్వరూపాన్ని గుర్తించడానికి, స్వరూపం అంటే కేవలము ప్రజ్ఞ మాత్రమై మిగిలిపోవడం. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అని మొదటి వేదం చెప్పిన ప్రకారము ఈ సాధన చేయగా సాధన పరిపక్వతావస్థలో తానే పరమాత్మ స్వరూపుడును, నేను తప్ప రెండో పదార్థం ఏది నాకు స్ఫురించడం లేదు, వినిపించడం లేదు, ఏమి వినిపించినా దానికి నేనే ఆధారము, ఏమి కనిపించినా నేను నాకు దానికి నేనే ఆధారం అని చెప్పి సాధకుడు ఆనందాన్ని పొంది ఇంకొక అడుగు ముందుకు వేస్తాడు. అప్పుడు ఆత్మానాత్మ వివేకం అనేది సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని నిధిధ్యాసనలో సాక్షాత్కారాన్ని పొందుతారు. అయితే ఇక్కడ ఈ ధ్యానము అనేటువంటిది సాకారము నిరాకారము. మొట్టమొదట సాకారంలోనే మనం ధ్యానం చేసుకోవాలి. ఆహారాన్ని మితంగా ఏర్పాటు చేసుకోవాలి, మితాహారాన్ని తీసుకోవాలి. ఉప్పు పులుపు కారము అనేటివి సమపాళలో తీసుకోవాలి. ఉప్పు ఎక్కువ తీసుకుంటేనేమో ఎక్కువ ఉద్రేకం ఏర్పడుతుంది, పులుపు ఎక్కువ తీసుకుంటేనేమో బద్ధకం ఏర్పడుతుంది. కాబట్టి సాత్విక ఆహారం తీసుకున్నట్లయితే మనసు చాంచల్యం తగ్గి అంతర్ముఖం అవడానికి ప్రయత్నిస్తుంది. ఇప్పుడు అంతర్ముఖము అనగా మనం వినున్నాం, గ్రంథాలలోనూ పెద్దలు చెప్పేటువంటి ప్రవచనాల్లో వింటున్నాం మనం. అయితే అంతర్ముఖము అంటే ఏమిటి అని మనం తెలుసుకోవాలి. బయట నామరూపాలను చింతిస్తూ సంకల్ప వికల్పాలు చేస్తున్న మనస్సుకు బహిర్ముఖం అని అర్థం, బహిర్వృత్తి అని. సంకల్ప వికల్పాలు చేయకుండా మనసు ఏకాగ్రమై తన ఇష్టదైవం పైన కానీ లగ్నమైతే అది అంతర్ముఖ దృష్టి అంటారు. బహిర్ముఖము అంతర్ముఖము ఇటు సాకారంగాను నిరాకారంగాను ఉంది. బయట అంతర్ముఖం అంటే మనకు దృశ్యం చూడడము, వినడము, మాట్లాడడము ఇదంతా కూడా బహిర్ముఖమే. ఆలోచనల పరంపర అంతా కూడా బహిర్ముఖంగానే ఉంటుంది. అంతర్ముఖము అంటే ఇష్టదేవత పైన అంతర్ముఖం కావడం ఒకటి ఉంది, కేవలము స్వస్వరూపం తన మీద తాను అంతర్ముఖం అవ్వడము ఉంది. బయట చెప్పుకున్న వాటికంటే కొన్ని వేల లక్షల రెట్లు తన స్వస్వరూపం పైన అంతర్ముఖం చెందడం. అంతర్ముఖం అంటే తను తాను గుర్తించుకోవడమే. ఈ పదాలు ఉన్నటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. పెద్ద పాండిత్యం వల్ల మనకిది సాధ్యమయ్యేది కాదు. అనుభవజ్ఞులైనటువంటి మహాత్ముల ద్వారా మనము శ్రవణ మననాదులు చేసుకోవాలి. అంతర్ముఖము బహిర్ముఖము అనడానికి కారణము అంతర్ముఖములో ఏమీ లేకుండా కేవలము శూన్యములో ఉండడం కూడా అంతర్ముఖం అని కొంతమంది భావిస్తారు. ఏ ఆలోచన లేకపోతే అదే అంతర్ముఖం అనుకుంటారు. అది లక్ష్యము లేని ధ్యానం వ్యర్థమవుతుంది. అంతర్ముఖములో నీకు సాకారమూర్తి పైన లగ్నమైన అది కూడా అంతర్ముఖమే, సాకార అంతర్ముఖం. ఒక ఇష్టదేవత పైన అక్కడ ఒక వృత్తి ఉంటుంది, నేను నా ఇష్టదైవము. లోపల భావస్ఫూర్తిలో కేవలం చిన్న సూక్ష్మంగా మనోభావం పైన ఒక ఉపాసన అవుతుంది. అది కూడా అటువంటి భావం కూడా లేకుండా కేవలము సాక్షి మాత్రుడుగా ఉండడము అదే నిజమైనటువంటి అంతర్ముఖ ధ్యానం, అంతర్ముఖ విచారణ. స్వస్వరూపాన్ని అనుభవంలోకి తెచ్చుకొని అనుభవంలో ఉన్నదాన్ని ప్రజ్ఞామాత్రుడై మిగిలిపోవడమే అంతర్ముఖము యొక్క పరమార్థం. ప్రియ ఆత్మబంధువులారా, మనం నేడు సమాజంలో ఎన్నో సద్గ్రంథములు వస్తున్నాయి, ఎందరో మహాత్ములు వస్తున్నారు, ఎన్నో ఆశ్రమాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా వారి వారి వంతు వాళ్ళు సమాజాన్ని ఉద్ధరించాలని ప్రయత్నిస్తున్నారు. అందులో మనం కూడా ఒక చిన్న ప్రయత్నమే. కాబట్టి మరి సాకారంగానైతేనేమో గురుదేవులు రామకృష్ణ పరమహంస ధ్యానానికి అంత గొప్ప ప్రాధాన్యత ఇస్తూ నామస్మరణ కూడా అలాగే చెప్పారు. నామస్మరణలో మనకి ఎట్లా మనసు ఏకాగ్రతం అవుతుంది అంటే, ఏ నామాన్ని స్మరించకుండా ఉంటే మనసు ఏమో లోకచింతనలోకి వెళ్ళిపోతుంది. అందుకని ఓం నమో నారాయణ అనేటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని పదే పదే మననం చేయడం వల్ల, ఆ రూపాన్ని హృదయంలో నిలుపుకోవడం వల్ల బాహ్య చింతనలో వెళ్ళే మనసు అంతర్ముఖమయ్యి ఆ యొక్క పరమాత్మ నారాయణమూర్తి మీద మనసు లగ్నం అవడానికి ప్రయత్నిస్తుంది. ఇది సులభమైన మార్గం, సాకార ధ్యానము. ఆ సాకార మార్గంలో కూడా పూర్వం ఎందరో మహాత్ములు మహనీయులు తరించారు. ఈరోజు మనం
సాకారాన్ని సిద్ధి పొందకుండా నిరాకారంలోకి వెళ్ళాలనుకుంటున్నాము. ఇది తప్పేం కాదు, మనం ప్రయత్నించడంలో దోషమేం లేదు. అయినప్పటికీ కూడా పూర్వం మహనీయులు ఎంత పరిశ్రమ చేసి, ఎంత తపస్సు చేసి, ఎంత ధ్యానం చేసి వాళ్ళ మనసును అంతర్ముఖం చేసుకొని సాకారమైనటువంటి బ్రహ్మచింతన అంటే సాకారమైనటువంటి వాళ్ళ ఇష్టదైవాన్ని చింతన చేస్తూ నిరాకారంలో చింతన లేదు. చింతన ఉంటే మనసు సూక్ష్మంగా వృత్తిరూపకంగా ఉంటుంది. అయితే నిరాకారంలో మనసు రహితమై కేవలం ప్రజ్ఞ మాత్రము శేషించి ఉంటుంది. ఆ ప్రజ్ఞే తన స్వరూపమని అప్పుడు తెలియదు. అది జ్ఞాన విచారణ ద్వారా, సద్గురువులు ప్రబోధ ద్వారా అనుభవ వేద్యమే కానీ పరవేద్యము కాదు. ప్రియాత్మ స్వరూపులారా, ఉప్పు కల్లును జలములో వేస్తే ఎట్లయితే కరిగి జలస్వరూపం అవుతుందో, అలాగే మన మనసు బ్రహ్మ అంటే మన యొక్క ఇష్టదేవతలో మమేకం కావాలి. మమేకం కావాలంటే బయట చింతనలను వదిలేసి కేవలం ఇష్టదైవం పైన ఓం నమ శివాయ అనే మంత్రం ఒకటే ఉన్నప్పుడు అదే ఇష్టదేవత నామం. ఆ నామములో మనసు, బుద్ధి, చిత్తము కరిగిపోవడం. ఉప్పు కళ్ళు జలములో ఎట్లయితే కరిగిపోయిందో పరమశివుడు అనేటువంటి సాకారమూర్తి పైన మనసు, బుద్ధి, చిత్తము ఏకమైపోవడం. ఇదే ధ్యానము యొక్క లక్షణం. అయితే ధ్యానములో ఇంకా కొంత ముందుకు తీసుకెళ్ళిన తర్వాత సవికల్ప సమాధి అనే దగ్గర నేను నా దైవము తప్ప రెండోది లేదు అనేటువంటి భావన, ఒకే భావన ఉండడము సాకారం. అది సాలంబనం అని కూడా అంటారు. నిరాలంబనము, సాలంబనము. సాలంబనము అంటే మనసు విన్యాసం ఉంటుంది, అక్కడ ఏదో భావాన్ని స్మరిస్తూ ఉంటుంది. నిరాలంబనము అంటే కేవలము వృత్తి రహితమై నిరాలంబనం, అది నిరాలంబన ధ్యానం. దీనికి సాకార ధ్యానము, నిరాకార ధ్యానము, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. ఇంత పెద్ద వాక్యాల వల్ల మనకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. అందుకని ఇవి లేకుండా మనస్సును పరిపరి విధములుగా వెళ్లకుండా కేవలము భ్రూమధ్యం పైన దృష్టి నిలిపి అక్కడ 1 గంట కానివ్వండి, అర్ధగంట కానివ్వండి, 25 నిమిషాలు కానివ్వండి, తదేకంగా ధ్యానం చేసుకున్నప్పుడు ఒక పవిత్రమైనటువంటి భావం ఏర్పడుతుంది మనకు. మొట్టమొదట గుండె కొట్టుకోవడం ఆగుతుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసలు క్రమంగా ఏకమవుతాయి. మెదడు ఎంతో రిలాక్షన్ పొందుతుంది. మనశ్శాంతి కలుగుతుంది. ఆ మనశ్శాంతి వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఎంతో ప్రశాంతత ఏర్పడుతుంది. ప్రతి జీవి కూడా ప్రశాంతంగా ఉండాలనుకుంటాడు. అప్పుడు మనకు పరమాత్మతో మనసు ఏకం కావడం వల్ల శక్తి, ఒక శరీరానికి ఒక విధమైనటువంటి శక్తి అబ్బుతుంది సహజంగా. అయితే ఇంకా కాస్త మనం ముందుకు వెళ్ళి ఈ ధ్యానం అనగా ఏమిటి, ధ్యానము అనేదానికి మన పూర్వీకులు చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. ధ్యాత, ధ్యానము, ధ్యేయము ఈ 3 ఉంటాయి. అంటే ధ్యాత అంటే నేను, ధ్యానము అంటే మీడియేటర్ మధ్యలో ఉన్నటువంటిది, ధ్యేయము అంటే మనం చేరుకోవాలా, దేన్ని చేరుకోవాలా, ఏ పరమాత్మను పొందాలన్నామో అదే ధ్యేయం. నేను ధ్యానం చేసేవాడిని, మధ్యలో ధ్యానం అనే ప్రక్రియ. ఈ 3 ఉంటాయంటాడు సాకారంగా. ఈ 3 రహితమయ్యి, 2 రహితమయ్యి కేవలము ధ్యేయం మాత్రమే నా స్వరూపంగా మిగిలిపోవడమే అది నిరాకార సాధన యొక్క ఫలితం. ఏ రోజుటికైనా మనం తెలుసుకోవాల్సింది త్రిపుటి రహితం, ధ్యాత, ధ్యానము, ధ్యేయము. ధ్యేయమే మన స్వరూపం అయిపోతుంది. ఇప్పుడు ధ్యానం పరిపాకం వచ్చినప్పుడు దేన్ని తెలుసుకోవాలని ఇంతకాలం పరితాపం చెందామో, ఆర్ద్రతను పొందామో, ఆ స్వరూపమే తానైపోతాడు. తానైపోయినప్పుడు ఇంక చేసేది చేయబడేది ఉండదు, కేవలము ఎరుకలో మాత్రమే మిగిలిపోతాడు. ఇది పరిపక్వత అవస్థ పొందినప్పుడు మహనీయులందరికీ కలిగినటువంటి అనుభవ వేద్యము. ఆ అనుభవంలో ఇక 2గా భాషించడు తాను, ఒక్కడే విశ్వమంతా తానేగా ఏకాత్మ భావాన్ని పొందుతాడు, సర్వాత్మ భావాన్ని పొందుతాడు. అప్పుడు తానే సర్వము అయిపోయి తానున్నాననే కేవలం అనుభవం కూడా పడిపోయి కేవలం ప్రజ్ఞ మాత్రమే మిగిలిపోతుంది. దాన్నే జ్ఞాన నిర్వికల్ప సమాధి అన్నారు రమణ మహర్షుల వారు. సహజ సమాధి అని కూడా అన్నారు. గురుదేవులు రామకృష్ణ పరమహంస కూడా ఏ మతాన్ని ఆరాధించినా, ఏ ధ్యానం చేసినా, పూజ చేసినా, వ్రతాలు చేసినా చివరకు అందరూ కూడా అద్వైతమే పరాకాష్ఠ అని చెప్పి తన శిష్యులకు ప్రబోధించాడు. ప్రియాత్మ బంధువులారా, ఈరోజు మనం ఈ ధ్యానం గురించి మన
ఆత్మీయులు అడుగుతున్నారు, స్వామి మీరేమో థియరీ చెప్తున్నారు, ధ్యానం అనేటువంటి ప్రక్రియ సాధన ఎట్లా చేయాలి అని అడుగుతున్నారు కామెంట్స్ రూపంలో. అందుకని చెప్పవలసి వచ్చింది. ఇక ధ్యానం గురించి చెప్పాము, మంత్రజపాన్ని గురించి చెప్పుకున్నాము. అప్పుడు ఆత్మానాత్మ వివేకాన్ని మనకున్నంతలో తగుపాటి వివరణతో, సులువైన మార్గముతో, పెద్ద పాండిత్యం కాకుండా, పెద్ద పెద్ద సాంకేతిక పదాలు వాడకుండా అందరికీ అర్థమయ్యేటువంటి విధానంలో మనము ఆ జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు ఈ ఉపాధి నుండి పలికిస్తున్నాడు కాబట్టి మనము ఆత్మను మన స్వరూపముగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. మొట్టమొదట ఆత్మ, పరమాత్మ, పరబ్రహ్మము అనే ఈ 3 శబ్దాలు వింటూ ఉంటాం మనం. ఆత్మ అంటే ఈ శరీరములో ఉన్నదని, పరమాత్మ అంటే శ్రేష్టమైందని, ఇంకా శ్రేష్టమైంది పరబ్రహ్మమని ఈ 3 శబ్దాలు మనము మన పెద్దల ద్వారా వింటూ ఉన్నాం. అయితే ఇన్ని భాగాలుగా ఉంది ఆత్మ అంటే అది వేరు విషయము. మనం పెద్దల ద్వారా చివరకు వెళ్ళినప్పుడు ఏక్ నిరంజన్ దో గడిబిడు, ఉన్నది ఒకే ఒక తత్వం అని తెలియబడుతుంది. కానీ ఇప్పుడు తెలియదు. అది ఇప్పుడు మనం ప్రయత్నించినా కూడా అది కేవలము చెప్పుకోవడమే అవుతుంది. అనుభవంలోకి వెళ్ళినప్పుడు గురుదేవులు రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, వివేకానంద ఇటువంటి దివ్య పురుషులంతా కూడా అనుభవంలో ఏకాత్మ భావన పొందారు, సర్వాత్మ భావాన్ని పొందారు. అది ఈరోజు మనం చెప్పుకోవడం వల్ల వాళ్ళకున్న అనుభవం మనకు లేదు కాబట్టి వాళ్ళకు అనుభవం ఉందో లేదో అని మనం కూడా అనుమానం చెందుతుంది, మనకు అనుమానం వస్తుంది. కాబట్టి మనం కూడా మనకున్నంత పరిజ్ఞానంలో సాత్విక ఆహారం తీసుకుంటూ, సజ్జన సాంగత్యం చేస్తూ, సద్గ్రంథ పఠనం చేస్తూ, కొద్దిపాటి సాధన అలవర్చుకుంటే మనకు కూడా అనుభవం వస్తుంది. ఆ అనుభవం వచ్చినప్పుడు వాళ్ళ అనుభవం మన అనుభవం రెండూ ఏకమవునప్పుడు కాబట్టి సత్యం అనేటువంటిది యథార్థమవుతుంది. ప్రియాత్మ బంధువులారా, ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి ఈ ఆత్మ శరీరంలోనే ఉన్నది, నేను జీవుడను అనే భావన మనకు కలుగుతూ ఉంటుంది. బాగా సూక్ష్మబుద్ధితో విచారిద్దాం. ఎప్పుడైతే మనస్సు, బుద్ధి, చిత్తము, నామరూపాలు, ఆలోచనల పరంపర నేనని ఎప్పుడైతే అనుకుంటామో అప్పుడే జీవాత్మని తెలియబడును అని చెప్పి సద్గ్రంథములు ఎందుకు చెప్పబడి ఉన్నది. ఎప్పుడైతే మనస్సు, బుద్ధి, చిత్తము అనేటువంటివి అన్నీ మనకు ఇవి నేనే అని చెప్పి భావన, మనస్సుగా, బుద్ధిగా, చిత్తముగా ఇవి నేనేని అనుకొని నేనే అన్నీ చేస్తున్నాను, నా వలనే అన్నీ జరుగుతున్నాయి, శరీరమే నేను, ఈ జీవుడని నేను అనుకున్నప్పుడు అది జీవాత్మ అనబడును. ఈ మనసుకు, బుద్ధికి, చిత్తానికి ఈ జరిగేటువంటి అన్ని కార్యకలాపములకు, అన్ని ఆలోచనల పరంపరకు నేను సాక్షిగా ఉన్నానంటే ప్రత్యేకాత్మ. చూడండి, ఇవన్నీ ఉన్నాయనుకోండి, ఇవన్నీ ఉంటే మనం జీవాత్మ. ఇవన్నీ శ్వాస నడుస్తూ ఉంది, ఆలోచనలు వస్తూ ఉన్నాయి, శబ్దాలు వినపడుతున్నాయి, దృశ్యాలు కనపడుతున్నాయి. ఎవరికైనా కొద్దిగా విచారిస్తే నాకు నేనెవరు సాక్షిని తెలుసుకుంటే జ్ఞానాన్ని నేనని తెలియబడుతుంది. ఎప్పుడైతే జ్ఞానము నేనేనని చెప్పి అనుభవంలోకి వస్తుందో అప్పుడు ఏమైంది? ప్రత్యేకాత్మ. జీవాత్మ కాదు, ప్రత్యేకంగా ఉండాలి. జీవాత్మ అంటే శరీరము నేను కాదు, శరీరానికి విలక్షణంగా ఉండి, శరీరానికి అతీతంగా ఉండి, ఈ జరిగేటువంటి అన్నిటినీ నేను వృత్తులన్నిటికీ సాక్షిగా ఉన్నాననేటువంటి వివేకం ఎప్పుడైతే వస్తుందో మనకు అప్పుడు ప్రత్యేకాత్మ అయిపోతుంది. అక్కడ ప్రత్యేకాత్మ అంటే ప్రత్యేకంగా ఉన్నానని. అయితే ఈ ప్రత్యేకమనేటువంటి భావన కూడా పోయి సర్వము ఏ పరమాత్మ అయితే ఉన్నదో ఆ పరమాత్మయే నేను అన్నప్పుడు ప్రత్యేకాత్మ పరమాత్మ స్వరూపమై ఇక్కడ ప్రత్యేకాత్మగా లేదు, జీవాత్మగా లేదు, అజ్ఞాన దశ యందు మాత్రమే మనకు అలా స్ఫురించింది. రాజుగారు ఎట్లయితే వంట రూమ్లోకి వెళ్తాడు, బాత్రూంలోకి వెళ్తాడు, బెడ్రూమ్లో ఉంటాడు, అలా కచేరీలోకి వస్తాడు. ఆ విధముగా ఆయన ఒకే రాజుగారు ఏ విధమైతే బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఏకాంతంగా ఉన్నాడు, అలాగే హాల్లోకి వచ్చినప్పుడు నలుగురితో కలిసి మాట్లాడుతున్నారు, అలాగే బయట ఉన్నప్పుడు పలు రకాలుగా అందరితోనూ సంభాషణ జరుపుతూ ఉన్నారు. ఒకే రాజుగారు ఎట్లయితే ఇంతమందికి ఇన్ని రకాలుగా కనిపించాడో అదేవిధంగా సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మ స్వరూపము మనసుగా, బుద్ధిగా, చిత్తముగా, జీవుడుగా, దేహముగా మనం అనుకుంటూ ఉన్నాం. ఈ తెలియనప్పుడు అనుకోవడంలో తప్పేం లేదు, తెలుసుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. ఎలాగైతే ఇల్లు ఉంటే ఇంటికి యజమాని ఉన్నాడో
ఎలాగైతే వాహనం ఉంటే వాహనానికి నడిపేటువంటి డ్రైవర్ ఉన్నాడో, అలాగే శరీరం అనే ఈ వాహనానికి ప్రత్యేకించి ఒక శరీరాన్ని నడిపేటువంటి ఒక డ్రైవర్, ఆయనే జీవుడు అనుకుంటున్నాం మనం. అనుకోవడంలో తప్పు లేదు. ఈ జీవ శబ్దం ఉన్నప్పుడు, జీవము అంటే జీవించువాడు, బ్రతుకుతున్నవాడు, ఆకలి దప్పికలు ఉన్నటువంటి వాడని అర్థం. జీవశబ్దానికి చక్కగా చాలా అర్థాలు ఇచ్చారు మన పూర్వీకులు. జీవధారి, ప్రాణధారి అనే శబ్దాలు కూడా మనం వింటూ ఉంటాం. కానీ వీటన్నిటినీ మనం గురువుల ద్వారా విచారించి చక్కగా పదచ్ఛేదన చేసుకొని ఎక్కువ పాండిత్యం కాకుండా తక్కువ మాటలతో, అంటే కొద్దిపాటి మాటలతో మనం కానీ విచారించుకోగలిగితే చక్కగా మనకు అర్థమవుతుంది. కాబట్టి సర్వత్రా ఏ పరమాత్మ అయితే ఉన్నదో అని చెప్పి సద్గురువుల ద్వారా శ్రవణం చేసినప్పుడు ఈ ప్రత్యేకాత్మనే పరబ్రహ్మముగా మనకు అనుభవం లేకొస్తుంది. అప్పుడు ఆ స్వస్వరూపాన్ని దర్శించినప్పుడు అదే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం. జీవ బ్రహ్మైక్యం. చూడండి, జీవుడిని బ్రహ్మముగా గుర్తించడమే. అందుకనే శంకరాచార్యులు వారు ఏమన్నారంటే, ఏ సాధన శ్రేష్టమైంది అంటే ఆయన ప్రస్థానత్రయ భాష్యములో చక్కగా చివరగా అందించిన ప్రబోధ బ్రహ్మాత్మైక్య విజ్ఞానం. ఈ ఆత్మను బ్రహ్మముగా తెలుసుకొనుటే సమస్త సాధనల యొక్క లక్ష్యము, అన్ని సాధనల యొక్క పరమావధి. బ్రహ్మాత్మైక్య విజ్ఞానం, బ్రహ్మము ఆత్మ ఒకటేననేటువంటి ఆత్మజ్ఞానాన్ని పొందండి. ఇదే ఏకైకమైనటువంటి ఆత్మ విచారణ అని చెప్పి ప్రబోధించారు. కాబట్టి ఆత్మ అన్న, పరమాత్మ అన్న, పరబ్రహ్మమన్న ఆయా దశల్లో చెప్పుకుంటూ వచ్చిన మాటలు సాధన సౌలభ్యము కొరకు బోధనార్థమై ఇన్ని పదాలను వాడారు. ఇన్ని పదాలను వాడినప్పటికీ కూడా మనకు గత జన్మ సంస్కారాల వల్ల కొన్ని అర్థమవుతున్నాయి, కొన్ని అర్థం కావడం లేదు. అర్థం కాకుండా పోవడానికి కూడా రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో సద్గురువులు చెప్పేటప్పుడు బాగా శ్రద్ధ వహించి వినకపోవడం ఒకటి, రెండేమో జన్మాంతర సంస్కారాల వల్ల మనసు మలినం అవ్వడం ఒకటి. కొంతమందిని చూస్తూ ఉంటాము మనం వ్యవహారికంగా, చెప్పిన వెంటనే సులభంగా ఒక పనిని చేసేవాళ్ళు ఉన్నారు, అదే పనిని 2-3 తూర్లు ఆలోచించి చేసేవాళ్ళు ఉన్నారు. కొందరు ఏకశాంతాగ్రాహిగా కూడా కొందరు ఉంటున్నారు. ప్రియాత్మ బంధువులారా, ఇప్పుడు మనము ధ్యానము, ఆత్మానాత్మ వివేకం చేసుకుంటున్నాం. ఆత్మనగా సర్వవ్యాపకమని, పరబ్రహ్మమని, పరమాత్మ స్వరూపమని, అందుకని గురుదేవులు శంకరాచార్యులు వారు ఆత్మ అనే శబ్దాన్ని వాడారు. ఆత్మ అంటే నాశనము లేనిది, జన్మ లేనిది. ఏదైతే జన్మ ఉంటుందో దానికి మరణం కూడా ఉంటుంది, ఏదైతే పుట్టుకు ఉంటుందో దానికి మరణం కూడా ఉంటుంది. అసలే పుట్టనటువంటిది సిద్ధ వస్తువు, ఎప్పుడూ ఉండబడినటువంటి ఆత్మతత్వానికి జననం అని కానీ, మరణం అని కానీ, పురుషుడని కానీ, స్త్రీ అని కానీ, పశుపక్షాదులని కానీ కాదు. ఆ ఉపాధుల్లో ప్రకాశిస్తూ ఉన్నది. ఎట్లయితే అద్దము యందు సూర్యుడు ప్రతిఫలిస్తాడో అదేవిధంగా ఈ ఉండబడినటువంటి ఈ ఉపాధులు అన్నిటిల్లోనూ ప్రకాశిస్తూ ఆ మొదటి తలంపు నేననేటువంటి తలంపుతో ఉన్నది. ఆ తలంపు కూడా సాక్షిగా ఉన్నదే ఆత్మస్వరూపం. కాబట్టి ఆత్మానాత్మ వివేకములో శరీరం ఒక రథమని, శరీరంలో ఉన్న రధికుడు పరమాత్మని మనం గుర్తించాలి. చూడండి, మనం భౌతికంగా చూస్తూ ఉంటాం, అరటి పండును చూస్తూ ఉంటాం. అరటి పండులో 2 కలిసి ఉన్నాయి. మన అందరికీ తెలిసిన విషయమే, కానీ సూక్ష్మంగా ఉన్న మహాత్ములకు, పెద్దలకు ఈ విషయం తెలుసు. ఆ అరటి పండు పైనున్న తొక్క, లోపలున్నటువంటి పండు, అరటి తోలు 2 కలిసి ఉన్నాయి. అయితే రెండిటినీ కలిపి ఏకంగా ఏమంటున్నాము, దాంట్లో విడిచేయవలసిన భాగం ఒకటి ఉంది, తీసుకోవలసిన భాగం ఒకటి ఉంది. త్యజించవలసిన భాగము అరటి తోలు, స్వీకరించవలసినటువంటి భాగము లోపలున్న అరటి పండు మాధుర్యం. అలాగే అరటి పండును అంటే 2 ఒకటే కలిపి మనము అరటి పండు అంటున్నాం. అంటే తొక్కతో కూడా కలిపి పండును రెండింటి కలిపి మాట్లాడుతున్నాం. తినేటప్పుడేమో మనకు తెలియకుండానే ఆటోమేటిక్గా చేయి వెళ్ళి అరటి తొక్కను తీసేస్తుంది, పండును మాత్రమే, లోపల మాధుర్యాన్ని మాత్రమే మనం తీసుకొని పండును ఆస్వాదిస్తాం. అదేవిధంగా తొక్కగా గుర్తిస్తే అది అనాత్మ అని, అరటి తోలును.
లోపలున్న పండును తీసుకుంటే అది ఆత్మ అని. అలాగే అరటి పండు తొక్క రెండు ఎట్లయితే కలిసి ఉన్నాయో అదేవిధంగా శరీరము ఆత్మ రెండు కలిసి ఉన్నాయి. ఈ అరటి తొక్కను శరీరమని, అరటి పండుకు ఎట్లయితే మనం గుర్తించాం అలా మన లోపల ఉన్న ఆత్మను పరమాత్మగా గుర్తించగలిగితే అదే జ్ఞానం. కాబట్టి ఇలా ఎన్నో చెప్పారు మన పూర్వీకులు, మన మహనీయులు. కానీ మనం ఆత్మానాత్మ వివేకం చేసుకొని, కాబట్టి మరి ఏది ఏ దాని మీద ఆధారపడింది? ఇప్పుడు అరటి పండు తొక్క మీద ఆధారపడిందా, అరటి తొక్కు పండు మీద ఆధారపడిందా? అంటే రెండూ ఉన్నాయన్నమాట, బాహ్యమైన విషయాలు ఇవి. రెండూ లేకపోతే, పండు లేకపోతేనేమో బయట పండులోని భాగమే ఆ బెరడు, తిరిగి మళ్ళా లోపల ఆ విత్తనము పండుగ బాగా మారి తయారైన తర్వాత ఆ బెరడు వేరవుతుంది, మాధుర్యం వేరవుతుంది. మీరు చూడండి, టెంకాయలో కూడా లోపల పచ్చిగా ఉన్నప్పుడు టెంకాయను పగలగొడితే కొబ్బరితో పాటు పగులుతుంది. అదే టెంకాయ బాగా ముదిరిన తర్వాత కొబ్బరికాయ పగలగొడితే బెరడు మాత్రమే పగులుతుంది, లోపల ఆ గుజ్జు మాత్రం, వెండు కొబ్బరి మాత్రం పగలదు. మీరు కొట్టి చూడండి, మనందరికీ అనుభవమే. అలాగే ఇవన్నీ కూడా సృష్టిలో భగవంతుడు ఆ రూపంగా మనకు జ్ఞానాన్ని కలుగు చేస్తున్నాడు. ప్రియాత్మ బంధువులారా, కాబట్టి ఈ నిరాకారమైన బ్రహ్మము సృష్టిలో మనుగడ సాగాలి అంటే ఆత్మ ఉండాలి, శరీరము ఉండాలి. అయితే శరీరం ఉంటేనే ఆత్మ ఉంది అని మనం అనుకోవడం తప్పు. ఎందుకని? సర్వవ్యాపకమైన బ్రహ్మముకు ఇప్పుడు కూడా శరీరముతో సంబంధం లేదు. సర్వవ్యాపకంగా ప్రకాశిస్తున్న సూర్యుడికి ఒక కుండలో ప్రకాశించే ప్రతిబింబానికి సంబంధం లేదు. కుండ ఉన్నా సూర్యుడు ఉన్నాడు, కుండ లేకపోయినా సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. అలాగే సర్వవ్యాపకమైన పరబ్రహ్మము శరీరం ఉన్నా ఉంది, శరీరం లేకపోయినా ఉంది. కాబట్టి మనము కొన్ని సందర్భాల్లో శరీరము ఆత్మ రెండూ ఒకటేనని కూడా అనుకుంటున్నాం మనం. అది తప్పు కాదు. మన పూర్వీకులు బాగా విచారించి శరీరమునేమో జడముగాను ఆత్మనేమో చైతన్యముగా తీసుకున్నారు. చూడండి, అరటి పండును తొక్కునేమో జడముగాను లోపలున్న దాన్ని చైతన్యముగా పండుగాను స్వీకరిస్తున్నాం. మనం ఇవన్నీ కూడా సృష్టిలో భగవంతుడు మన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఉపదేశం. సృష్టిని తెలుసుకుంటే కూడా చాలు. ఈ సృష్టిలో ఉండేటువంటి కొన్ని మనం గ్రహించినట్లయితే గురుదేవులు దత్తాత్రేయ స్వాములు వారు సృష్టినే గురువుగా భావించారు. ప్రియాత్మ బంధువులారా, మనం ఎక్కువ వేదాంతంలో కన్ఫ్యూజన్లో పడి మన స్వరూపమైన ఆత్మను మనం గుర్తించలేక శరీరమే నేను అనుకుంటున్నాము. ఇది తప్పు కాదు. జన్మల నుండి ఈ శరీరంతో మనం మమేకమైనాం కనుక శరీరమే నేను అనుకుంటున్నాను, శరీరంతో బ్రతుకుతున్నాం అనుకుంటున్నాము. మనం అందరము అలా వచ్చినటువంటి వాళ్ళమే. కానీ జగద్గురువులను, సద్గురువులను, మహాత్ములను విచారిస్తే శరీరం వేరు, ఆత్మ వేరు, ఆ పరమాత్మ అంశమే ఈ జీవుడుగా అనుకుంటున్నాము. విచారిస్తే అనాత్మను అంటే జడాన్ని జడముగాను, చైతన్యాన్ని చైతన్యముగాను తెలుసుకోవడమే ఇందులో ఉన్న పరమార్థం. ప్రియాత్మ బంధువులారా, ఈరోజు మనము ఆత్మానాత్మ వివేకం చేసుకుంటున్నాము. నేను చెప్పేదే పరమార్థమని చెప్పను. ఇంకా ఎందరో మహాత్ములు, మహనీయులు మీకు ప్రవచన రూపంలో, యూట్యూబ్ ఛానల్ రూపంలో మీకు అందజేస్తున్నారు. నేను చెప్పేటువంటి వాటిలో మీకు శాంతి సమాధానాలు మీకు అందుతున్నాయి, మాకు అర్థమవుతున్నాయి అంటే వీటిని స్వీకరించండి. వేరే వాళ్ళు చెప్పేటివి కూడా, మన గురువులు చెప్పేటివి కూడా వినండి. ప్రియాత్మ బంధువులారా, ఆత్మస్వరూపం అనేటువంటిది సర్వవ్యాపకము, సర్వగతము, నిత్యము, స్థాణుహు, అచలోయం సనాతనం అని ఇన్ని పదాలు వాడారు. అచలము అంటే కదలిక లేనటువంటిది, స్థాణుహు అంటే ఒక చలనం లేకుండా ఉండేటువంటిది. కాబట్టి అట్టి పరమాత్మ అన్ని ఉపాధుల్లో ఉండి చలనాన్ని కలిగిస్తూ ఉన్నది, ఆ చలనానికి సాక్షిగా ఉన్నది. పరమాత్మ కదిలిస్తుందా అంటే మరి అయస్కాంతము ఇనప ముక్కలను కదిలిస్తూ అయస్కాంతము కదలదు. అదేవిధంగా సర్వవ్యాపకమైన పరబ్రహ్మము కదిలిస్తుంది, కదలదు. అయితే అది వృత్తి కాదా అని అడిగారు. కదిలించడం కూడా ఒక పనే కదా అంటే కాదు. తాను కదులుతూ ఇంకొక దాన్ని కదిలిస్తే వృత్తి అవుతుంది, తాను కదలకుండా ఇంకొక దాన్ని కదిలిస్తే అది వృత్తి కాదు అని చెప్పి కూడా మన మహనీయులు చక్కగా మనకు ప్రబోధ చేశారు. ప్రియాత్మ బంధువులారా, ఈ ప్రవచనంలో మనం ఇంతవరకు చాలు. ఎక్కువ చెప్పుకున్నా కూడా మనకు అర్థం కాకపోవచ్చు. కాబట్టి మీరు రోజు కూడా
అర్ధగంట చక్కగా మీ దేవతా మందిరములో మీ ఇంట్లోనే చక్కగా ఒక మందిరాన్ని ఒక రూమును ఏర్పాటు చేసుకోండి. ఆ రూములో దర్భాసనాన్ని తెచ్చుకోండి. ఆ దర్భాసనం పైన తెల్లటి వస్త్రం వేసుకొని చక్కగా కూర్చొని మీరు దీపాన్ని వెలిగించి అగరబత్తీలు వెలిగించి ప్రశాంత హృదయముతో మీ దృష్టిని భ్రూమధ్యమునందు పెట్టుకొని సాక్షిగా ఉండండి. మీ ఇష్టదేవతలో మమేకం కాండి. లేదా ఉచ్ఛ్వాస నిశ్వాసలపైనైనా మీరు మనసును ఏకాగ్రతపరచండి. లేదా మనసుకు సాక్షిగా ఉండడానికైనా ప్రయత్నించండి. లేదా నామజపం చేసుకోవడానికైనా కూడా మీరు ప్రయత్నించండి. కాబట్టి కష్టే ఫలి మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నిద్దాం. ఆ ధ్యానంలో వచ్చే అనుభవాలన్నీ కూడా మనం గమనిద్దాం. గమనిస్తూ అనుభవాలకు కూడా నేను సాక్షిగా ఉన్నాను అనేటువంటి జ్ఞానం లేక మనం ప్రయాణం చేద్దాం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి